అభిజిత్ డీప్కే తెగ రెచ్చిపోతా ఉన్నాడు. ఒకసారి ఏమంటున్నాడో చూడండి. मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए. अब बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. कि मुझे लगता है उनको इन्फ्लुएंसर ప్రధానమంత్రి పని ఇంకెవరో చేస్తారు. ఆయన మంచి ఇన్ఫ్లుయెన్సరు. సో ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వీడియోలు చేసుకుంటూ బ్రతికేయాలి. సో అతను ప్రధానమంత్రి పని ఇంకెవరో చేస్తారు అనేలాగా మాట్లాడుతున్నాడు. బాగుందిరా అబ్బాయి. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఇతగాడు మాయమైపోతాడు. ఎందుకంటే ఈవెన్ రాహుల్ గాంధీ అండ్ వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇతడు ఒక రకమైన ప్రత్యర్థి లాంటి వాడే. ఇతడు ఎక్కువగా మీడియాలో ఉన్నాడు అనుకోండి, దానివల్ల నష్టం ఎవరికి? రాహుల్ గాంధీకే. ఎందుకు అంటే ఇప్పుడు విద్యార్థుల సమస్యను తీసుకొచ్చారనుకోండి వీళ్ళు, దాన్ని వెంటనే దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ప్రస్తుత ప్రభుత్వం తీసుకువస్తుంది కనుక ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని గుర్తిస్తారు. ఓకే, వెరీ గుడ్, ఒక డిమాండ్ని నెరవేరుస్తూ ఉన్నారు. డిమాండ్స్ని నెరవేర్చేటటువంటి సౌలభ్యం ఈ ప్రభుత్వంతో ఉంది. అయితే ఈ డిమాండ్స్ నెరవేరడానికి గల కారణం ఏంటి? మంచోచెడు ఈ సీజేపీ వాళ్ళు గుమిగూడడం వల్ల. కనుక ఇక్కడ ఈ పని చేయాల్సింది ఎవరు? రాహుల్ గాంధీ. కానీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏదో కొద్ది కాలం పాటు వీళ్ళు కాస్త అటు ఇటు తిరిగి ఎగిరి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి స్థాయికి తగ్గట్లుగా బిహేవ్ చేయకుండా ముందుకు 4 మైకులు ఉన్నాయి కదా అని, 4 టీవీల్లో కనిపిస్తున్నాం కదా అని హీరో 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 అనుకుంటున్నారు వీళ్ళంతా కూడా. సో అసలు కథ ముందుంది. మరొక హైలైట్ న్యూస్ ఏంటంటే, పాపం అభిజిత్ డీప్కే గారి మాతృమూర్తి తల్లి గారు ఏవో సంబంధాలు చూస్తున్నారు. అదొక వార్త. ప్రపంచం ఎట్లన్నా పోని తల్లుల ఆలోచన అలాగే ఉంటుందేమో. ఆ తల్లి ఇతగాడికి విపరీతంగా సంబంధాలు వస్తున్నాయంట. సో తొందరగా పెళ్లి చేయాలని చూస్తోంది ఆ తల్లి. 15 రోజులకు ఒకసారి కూడా మాట్లాడడం లేదని తెలుస్తోంది తల్లిదండ్రులతో. తెలియదు మరి, సోర్సెస్ అవి చెప్తున్నాయి. సో తల్లి ఏమో అలాగా ఆ పిల్లాడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈయనేమో బయట ఇష్టం వచ్చినట్లుగా వాగుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏది పడితే అది తింటూ తిరుగుతూ ఈ దేశాన్ని ఈయన కాపాడేస్తాడు. ఈయన డిజైన్ చేస్తున్న ఫ్రేమ్లో అటు హోంమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఆడుతున్నారు అని అనుకుంటున్నారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయగానే ఏ ఏ ఏ అని చెప్పేసి కింద పడి తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. ఆ తర్వాత పార్టీ యో పార్టీ. కానీ అసలు కథ ముందుంది. ఇతగాడు మరి కొద్ది రోజులే కనిపిస్తాడు మనకి. ఏదేమైనా కూడా వీళ్ళందరూ కూడా ఏదో ఒక దశలో లోపలికి వెళ్ళే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది.